మళ్ళీ చెప్పండి. అంటే చంద్రబాబు నాయుడు గారి 11 నెలల పరిపాలనలో డైరెక్ట్గా ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి డైరెక్ట్గా చేతి వృత్తులు చేసుకునే వాళ్ళ దగ్గరికి, వ్యాపార సముదాయాలు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి డైరెక్ట్గా క్యాన్వాయ్తో వాళ్ళ సమస్యలు అడిగి అక్కడే సాల్వ్ చేస్తున్నారు. ఎలా అనిపించడం ఏంటి? ఇంతకంటే ఏం కావాలి జనాలకి? అంతే కదా. ఎందుకంటే రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా సభా సమావేశాలు ఎక్కువ ఉంటారు. అలాంటిది ఈసారి డైరెక్ట్గా ప్రజల దగ్గరికి వెళ్ళడం మంచి హర్షణీయం అంటున్నారు. అవును, సెలూన్ షాప్కి వెళ్ళారు, తర్వాత చాలా మంది దగ్గరికి వెళ్ళారు. ఇట్లాగే ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఎలా ఉంది సార్ 11 నెలల పరిపాలన? ఎలా 11 నెలల పరిపాలన అంటే ఇంక శాశ్వతం ఆయనే. పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్గా ఉన్నారు. ఆయన పనితీరులు ఎలా అనిపిస్తుంది? ఆయన పనితీరు అంటే నాకు పెద్ద రాజకీయాలు ఏం తెలియదు. అందరూ బాగా చేస్తున్నారు. పథకాలు చెప్పినట్టుగానే పెన్షన్ పెంచారు, దాని తర్వాత గ్యాస్ సిలిండర్ డబ్బులు ఇస్తున్నారు. తదుపరి కూడా మే జూన్లో అవుతాయి అంటున్నారు. జూన్ కల్లా డిఎస్సి కూడా అయిపోతుంది. ఎలా అనిపిస్తుంది? బాగానే ఉన్నారు, అంతా బాగా. ఇవన్నీ రోడ్ల వ్యవస్థలు బాగా పునరుద్ధరిస్తున్నారు. అమరావతి కనుక ఫాస్ట్గా అయితే ఎలా ఉంటుంది ఉద్యోగాలు అంటారు? అమరావతి అయితే ఇంకా అదృష్టం, ఇంకా అంతకంటే అదృష్టం ఏమి ఉండదండి. ఆంధ్ర రాష్ట్రం చేసుకున్న పుణ్యం ఈ చంద్రబాబు నాయుడు గారు రావటం. రాష్ట్రంలో కూడా విద్యార్థులు వీళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. మనం కూడా ఇక్కడే సెటిల్ అవ్వచ్చు కొంతకాలం తర్వాత అయినప్పటికీ. ఒక 10 ఏళ్ళు గట్టిగా ఉంటే బాగుంటుందా? 10 ఏళ్ళు అంటే ఇంకా ఆయన ఉన్నంతకాలం ఉంటుంది, బాగానే ఉంటుంది. పనులు కనీసం అమరావతికి 3 ఏళ్లలో ముందు పూర్తవుతాయి అంటున్నారు, తొలిదశ పనులు. సో ఇట్లా అయితే కానీ కంపెనీలు రావడానికి ఆస్కారం ఉందంటున్నారు కదా. ఓల్డ్ కంపెనీలు వస్తున్నాయండి, ఇప్పటికే చాలా వచ్చినాయి, చాలా వస్తున్నాయి, పర్లేదు. ఇంక ప్రభుత్వం గురించి ఐటీ శాఖ మినిస్టర్, ప్రభుత్వం గురించి అసలు సమస్య లేదు. బాగున్నాయి, ధరలు కూడా కంట్రోల్లోకి వచ్చినాయి. ధరలు ఇంకా కంట్రోల్లో రావు. కూరగాయలు అవి పంట బాగుంటే రేట్లు తగ్గుతాయి, పంటలు లేకపోతే మామూలుగానే ఉంటాయి కదా. దానికి ఎవరు ఏం చేయలేరు. పవన్ కళ్యాణ్ గారు కూడా మన్యం జిల్లాల వరకు వెళ్తున్నారు. సో ఈ అరకు ఇవన్నీ కూడా పరామర్శించి అక్కడ జనాల్ని వాళ్ళు ఏమంటున్నారంటే ఈ రోడ్ల వ్యవస్థ, అక్కడ నైపుణ్యాలు, హెల్త్ కూడా గట్టిగా ఉండేటట్టు చూస్తామంటున్నారు. ఎలా అనిపిస్తుంది? పర్లేదండి, చూస్తానంటే చేస్తారు, అది మాత్రం గ్యారెంటీ. ఇంకా చూసుకుంటే నాయకులు ప్రజల దగ్గరికి వెళ్ళడం కామనే, కానీ పరిశీలిస్తాం చేస్తామంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారు క్యాన్వాయ్తో పెద్ద బస్సు వేసుకుని వెళ్ళిపోతున్నారు. ఎక్కడికక్కడ ఆపేసి అక్కడ అసలు ప్రాబ్లం ఏంటో సాల్వ్ చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? ఏమండి, ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి అయినాక గతంలో ముఖ్యమంత్రిని వేరు, ఇప్పుడు వేరు చూస్తారని చెప్పి ప్రజలకి అప్పుడే ఆయన సంజయ్ ఇది ఇచ్చాడు. అదేవిధంగా ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు దగ్గరలో ఉండాలి. మరి ఎమ్మెల్యేని, మినిస్టర్లు కూడా గ్రామంలోకి వెళ్ళి నిద్ర చేసి ఈ రోజు నుంచే పనిచేయాలని చెప్పని ముఖ్యమంత్రి గారు ఆశయం అండి. అందువల్ల వెళ్తున్నారు. ఆయన ఇకను తాడో పేడో ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు మేలు చేయాలి అని ఉద్దేశంతోనే ప్రజలకు అందుబాటులో ప్రతి పేదవాడింటికి వెళ్ళి వాళ్ళ కష్టసుఖాలు తెలుసుకుని వాళ్ళ సమస్యలు నెరవేరుస్తున్నారండి. చూసుకుంటే 11 నెలల్లో కూటమి ప్రభుత్వం మొదటగా పెన్షన్ పెంచి ఇచ్చింది, రెండోది గ్యాస్ సిలిండర్ డబ్బులు. పరిపాలన ఒక 10 ఏళ్ళు గట్టిగా ఉంటే అమరావతి అయిపోతుందండి. అయిపోద్దండి, అమరావతి అయిపోద్దండి. అమరావతి 10 ఏళ్ళ దాకా ఉండదండి. ఈ 4 ఏళ్ళలోనే అమరావతి కంప్లీట్ అయిపోతుంది, పోలవరం కంప్లీట్ అయిపోతుందండి. కాదే ప్రజల్లో ఏంటంటే ఇంకా ఈ అమ్మఒడి, ఈ రైతు భరోసా లేదని ఒక నిరాశ తప్ప పరిపాలన అంతా చాలా బాగుందండి. రోడ్లు మొత్తం సువిశాలంగా చాలా బాగున్నాయి, మాకెంతో సంతోషంగా ఉందండి. సార్ సంక్షేమం కూడా ఇస్తాను అంటున్నారు, కొంచెం ఆర్థిక వెసులుబాటు ఉందండి, కరెక్ట్. అది ప్రజలు అనుకోలేరుగా. ఈ ప్రజలు ఏంటంటే తినాలి, మింగాలంతే. అలవాటు చేశాడు కదా, గత ముఖ్యమంత్రి లేజినెస్ అలవాటు చేశాడు, దానికి బానిసలు అయ్యారు. ఇప్పుడు కష్టపడి రూపాయి సంపడితే బాధ ఏంటో తెలుసుద్ది, సుఖపడి కూర్చోబెట్టి డబ్బు ఎత్తుంటే బాధ ఏంటో తెలుసుద్ది. గతంలో కష్టపడే 200 రూపాయలు కూలికి ఇచ్చేవాళ్ళం, కూలోడికి తెల్లారి పని ఉందని ఇచ్చేవాడు. మరి జగన్మోహన్ రెడ్డి వచ్చినాక 500 ఒక శేష అయితే కానీ పనికి రావట్లా. రైతు పరిస్థితి కూడా నిర్వీర్యం అయిపోయింది. మళ్ళీ ఇప్పుడే పుంజుకుంటున్నామండి రైతు. గతంలో కంటే ఇప్పుడు ధాన్యం అమ్మినా కానీ వారం రోజుల కంటే ముందే 3-4 రోజుల్లో డబ్బులు పడుతున్నాయి సార్, ఎందుకంటే అది కొంచెం బాగా ఫాస్ట్గా ఉంది. ఏమంటే గతంలో 6 నెలలకు కూడా మాకు డబ్బులు రాలేదండి. ఇప్పుడు ఇమ్మీడియట్లీ అన్నారు, కానీ ఇప్పుడు కూడా ఒక 10-15 రోజులు పడుతుందండి. ఇప్పుడు రీసెంట్గా నా డబ్బులు ఒక 15 రోజులకు వచ్చింది సార్. స్పీడ్ అంటున్నారు కానీ స్పీడ్ ఏం కాదులేండి, ఒక 5-6 రోజులు, 10 రోజులు వచ్చేస్తున్నాయండి. తేడా లేదండి. గతంలో మిల్లర్స్ ఏం చేశారంటే 1100 కొన్నారండి, అవి కొన్ని చేతికి ఇచ్చినప్పుడు 1150 ఇచ్చారు. ఇప్పుడు ఏడు అలా జరగలేదండి. మా అకౌంట్లో పడిపోయి మేము శుభ్రంగా తీసుకున్నాం. ఒక 600-700 మిల్లర్స్ దగ్గర ఆగినాయండి, అవి తర్వాత వెళ్ళి వసూలు చేసుకుంటాం. దీంతో పాటు డిప్యూటీ సీఎం గారు మంచి పనితీరులుగా కనిపిస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? అసలు ఆయన మన డైనమిక్ హీరో అండి పవన్ కళ్యాణ్ గారు. ఆయన పరిపాలన చాలా బాగుందండి. మరి ఈ విధంగా మన రాజ్యాంగం వచ్చి కానీ మన స్వతంత్రం ఏ ఊహం అధ్యక్షులు 1885లో కాంగ్రెస్ పార్టీ స్థాపించారంట. నాటి నుంచి నేటి వరకు ట్రైబ్స్కి ఆ రోడ్లు కానీ ఎటువంటిది ఏం చేయాల. అది ఒక సాహసోపేతమైన చర్యగా పవన్ కళ్యాణ్ మేము మెచ్చుకుంటున్నాం సార్. అదేంటి విషయం. ఈ మధ్య ఏం చేశారంటే చంద్రబాబు గారు డైరెక్ట్గా క్యాన్వాయ్తో సహా, ఆయన బస్తో సహా
ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకుని చూస్తున్నారు. ఎక్కువ శాతం టీవీలు వార్తల్లో అవే. ఎలా అనిపిస్తుంది? నాయకులు డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళడం వల్ల మంచి ఉపయోగం ఉంటుంది. ఉపయోగం ఉంటుంది కంపల్సరీగా. ఎందుకంటే వాళ్ళకున్న సమస్యలు చెప్పుకోవడానికి కానీ వాళ్ళు వినడానికి కానీ అవకాశాలు ఉంటాయి. రాకపోతే తెలియదు కదా, మనం వెళ్ళి చెప్పడానికి అవకాశాలు వాళ్ళు ఇవ్వరు, ఇంటర్వ్యూలు అయినా ఇవ్వరు. అందుకని ఈ చేతి వృత్తి వాళ్ళని ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు సార్ ఈ మధ్య. ఎలా అని? అవును, చాలా ఇదిగా ఉపయోగపడుతుందండి. చేతి వృత్తులకు మాత్రం చాలా ఉపయోగపడుతుంది ఆయన చేసే కార్యక్రమాలు కానీ ఇవి కానీ. సూపర్ 6 చెప్పినట్టుగానే ఫస్ట్ పెన్షన్ ఇస్తున్నారు, రెండోది గ్యాస్ సిలిండర్ డబ్బులు, తదుపరి అన్ని పథకాలు అమలు అవుతాయి, కొంచెం టైం ఇమ్మంటున్నారు. ఎలా అని? టైం పట్టుతుందండి, ఎందుకంటే సంవత్సరం కూడా అవ్వలేదు వాళ్ళు చేయడానికి. పాత లొసుకులన్నీ తీసుకొని ఇప్పుడు చేయాలంటే వాళ్ళకి కొద్దిగా ఇబ్బందిగానే ఉంది. ఒక పక్క ఐటీ శాఖ మినిస్టర్ గారు కంపెనీల కోసం ప్రయత్నిస్తున్నారు, మరో పక్క చూసుకున్నట్లయితే కనుక ఇటుపక్క ఏమో ఈ రోడ్ల వ్యవస్థ ఇవంతా కూడా పవన్ కళ్యాణ్ గారు గ్రామీణ అభివృద్ధి ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఎలా అని? పవన్ కళ్యాణ్ గారు బాగానే చేస్తున్నారండి. అన్న మాట నిల్చున్నారు. చాలా మట్టుకి ఈ విద్యార్థులకు కానీ ఉద్యోగస్తులకు కానీ చాలా మట్టుకు సహకారాలు అందిస్తున్నారు. గుడి విషయంలో కానీ దేవాలయాల్లో కానీ కొద్దిగా ముందంజగా ఆయన బాగా ఉపయోగపడుతుంది ప్రజలకి. మనం కనుక లాంగ్ టర్మ్ అభివృద్ధి చూడాలంటే ఒక 10 నుంచి 15 ఏళ్ళు ఒక ప్రభుత్వం ఉంటే కనుక ఇవన్నీ అవుతాయండి. దాంతోపాటు కంపెనీలు వస్తున్నాయి సార్ ఎక్కువ శాతం. ఈ అశోక్ లేలాండ్ కంపెనీలోనే 800 మందికి ఉద్యోగాలు అంటున్నారు. ఎలా అనిపిస్తుంది? అంతకుముందు చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఉద్యోగాలు కంపెనీలు అన్నీ వచ్చినాయి, మళ్ళీ ప్రభుత్వం మారిన తర్వాత పోయినాయి. మళ్ళీ ఇప్పుడు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇంకో 5 ఏళ్ళు కూడా ఆయన చేస్తే కంపల్సరీ కంపెనీలు పెడతారు, ఉద్యోగాలు దొరుకుతాయి ప్రజలకి. విద్యావంతులు కూడా ఎదురు చూస్తుంది. ఒకటి డిఎస్సి సార్ జూన్ కల్లా అయిపోతుంది అంటున్నారు, ఉపాధ్యాయుల నియామకం. రెండోది ఐటీ సెక్టర్, ఎక్కువ శాతం సాఫ్ట్వేర్ కంపెనీ. సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తే మనకి ఉద్యోగాలు, నిరుద్యోగం అనేది తగ్గుద్ది. మరొక 44,000 ఎకరాలు ఏదైతే సమీకరణ కోసం ఆలోచిస్తున్నాము అంటే మెజారిటీగా ఎక్కువ శాతం డెవలప్మెంట్ కోసం అంటున్నారు. అయితే ఇది అభివృద్ధితో పాటు అది కూడా ఉంటుందండి. కంపల్సరీగా ఉంటుందండి, అభివృద్ధి మాత్రం కంపల్సరీగా ఉంటుంది. ప్రజలకు జాబులు రావాలంటే మాత్రం చంద్రబాబు ఉండాలండి. కేంద్రం సపోర్ట్ ఉంది సార్ ఈసారి గట్టిగా. ఎలా అనిపిస్తుంది? సపోర్ట్ మాత్రం ఫుల్గా ఉండాలండి. పైనుంచి కూడా వస్తేనే కాదు, నిధులు వస్తేనే వీళ్ళు చేయడానికి అవకాశం ఉండదు. అక్కడి నుంచి మనకు నిధులు వస్తే మాత్రం కంపల్సరీగా ప్రజలకు ఉపయోగం అనేది.